ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా దేవరకొండ నవభారత్ మైనింగ్ 5 లారీలను కాసారం గ్రామస్తులు మంగళవారం రాత్రి పట్టుకుని బుధవారం ధర్నా నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా లారీల అంచనాలకు మించి మైనింగ్ నుండి రాళ్లను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ పనులు వెంటనే ఆపాలని, బ్లాస్టింగ్ తో ఇల్లు దెబ్బతింటున్నాయని, కండ్లకు కనబడిన డస్ట్ చేరి ప్రాణాలకే ప్రమాదంగా మారిందని వారు పేర్కొన్నారు. తమ గ్రామంలో పశువులు మేకలు మేపుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక గుట్ట మైనింగ్ తో తోలుస్తున్నారని తెలిపారు. నీటి బోర్లు సైతం పడిపోయాయని, వెంటనే మైనింగ్ ను నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేశారు. దేవరకొండ ఎస్ఐ నారాయణ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి లారీలను ఆపవద్దని తెలిపారు. అందరు చెప్పాలి గట్టిగా. గుట్ట పనిని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. గుట్ట పనిని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. గుట్ట పనిని మైనింగ్ పనిని వెంటనే ఆపాలి. మైనింగ్ పనిని గుట్ట పనిని ప్రజలకు ఆరోగ్యంగా ఇబ్బందులు అవుతున్నాయి. గుట్ట పనిని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. గుట్ట పనిని గుట్ట పనిని ప్లాస్టింగ్ ఈ విషయం గుట్ట దగ్గర రోడ్ దగ్గర మాట్లాడినాక పోదాం. ప్రస్తుతం మేము కాచారం గ్రామం దేవరకొండ మండల పరిధిలో ఉన్నాము. నా పేరు శ్యామలయ్య, గ్రామ సర్పంచ్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ కాచారం గ్రామ పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ అనేది మా దగ్గర అక్రమంగా జరుగుతున్నది గత 3 సంవత్సరాల నుంచి. ఈ మైనింగ్ పని జరగటం వల్ల మా గ్రామ ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఒకవైపు ప్రజలకు వేసుకున్నటువంటి పంటల నష్టం జరుగుతున్నది. ఇండ్లు బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇండ్లు బునియాదుతో సహా ఇండ్లు కదిలి పర్రెలు వచ్చి పడుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ ఇల్లు కూలే పరిస్థితి ఉంది. రీసెంట్గా కూడా ఇక్కడ కనిపిస్తుంది, ముందర ఒక ఇల్లు కూడా బేస్మెంట్ కదిలిపోయి కూలిపోయింది. ఇక్కడ వేసినటువంటి పంట పొలాలతో పాటు మా గ్రామానికి సంబంధించినటువంటి పశువులు, మేకలు, బర్రెలు ఇవన్నీ గతంలో ఆ గుట్టకే వెళ్ళి మేపుకునేటోళ్ళం. ఇవాళ మైనింగ్ పని జరగడం వల్ల మా మూగ జీవాలకు మేపుదామంటే ఇక్కడ స్థలం లేకుండా అయిపోయింది. ఇవాళ రాత్రి పగలు అసలు టైం లేకుండా, రాత్రి పగలు ఇరాం లేకుండా ఈ మైనింగ్ లారీలు నడవడం వల్ల రోడ్లు దెబ్బతినిపోతున్నాయి. ఈ రోడ్లు చూడండి ఒకసారి మీరు కూడా, మొత్తం కంకర తేలి ఆ రోడ్లు మొత్తం వస్తున్నప్పుడు 2 వీలర్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో చాలా మంది కింద పడి కూడా కాళ్లకు దెబ్బలు తగిలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఈ మైనింగ్, ఈ నవభారత్ కంపెనీ వాళ్ళు అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ను ఎమ్మటే నిలిపివేయాలి. లేదంటే పెద్ద ఎత్తున మా గ్రామ ప్రజలను కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టపోయినాం. మా ఊరు కూడా చిన్న ఊరు. ఊరుకు ముందల కుంట ఉంది, ఊరుకు వెనకాల కుంట ఉంది. నిన్న మొన్న 2 కుంటలు నిండటం వల్ల మా ప్రజలు ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఉన్నటువంటి గతంలో ప్రభుత్వం కూడా ఆ గుట్టను మాకు ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇండ్లు కట్టుకుందాం అనుకున్న క్రమంలోనే అక్కడ మైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసి గత 20 ఏళ్ల క్రితమే మాకు నష్టం చేయడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం కూడా ఈ మైనింగ్ పనులు ప్రారంభం కాకన్నా ముందే ప్రజాభిప్రాయాలను సేకరణ పెట్టినప్పుడు కూడా గ్రామ ప్రజలందరం కూడా ముక్త కంఠంగా వద్దని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. అయినా కూడా మైనింగ్ వాళ్ళు అక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు. తక్షణమే మైనింగ్ పని బంద్ చేయాలని చెప్పి ప్రజలంతా మేము ఏకగ్రంగా తీర్మానం చేస్తున్నాం. వెంటనే నిలిపివేయాలి మైనింగ్ పనులు, వెంటనే మైనింగ్ పనులు వెంటనే. నా పేరు లింగస్వామి, మాది కాచారం గ్రామ పంచాయతీ, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా. అయ్యా, మాది కాచారం గ్రామ పంచాయతీ. ఇదివరలో ఉమ్మడిగా ఈ గుట్ట స్టార్ట్ అయినప్పుడు ఉమ్మిడిలో ఉన్నటువంటిది భీమనపల్లి గ్రామ పంచాయతీ కింద ఉండే మాది. ఆ తర్వాత నెక్స్ట్ సారి మా గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. సపరేట్ అయిన తర్వాత మేము దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం, ఎంఆర్ఓకి పెట్టినాం, ఆర్డీఓకి పెట్టినాం. ఆ తర్వాత అక్కడి నుంచి కోర్టుకు వచ్చినాం, దేవరకొండ కోర్టుకు వచ్చినాం. కోర్టు నుంచి ఇక్కడ కాదంటే నల్గొండ కోర్టుకు పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. అక్కడి నుంచి హైకోర్టుకు కూడా పోయినాం. హైకోర్టు కూడా పోయిన తర్వాత హైకోర్టులో కూడా మా కేసు అనేది నడుస్తూనే ఉంది.
మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు మైనింగ్ నడవద్దు కదా. ఒక ల్యాండ్ మీద కేసు ఉన్నప్పుడు ఆ కేసు ఉంటే నడవద్దు కదా. మరి వాళ్ళు ఎదుట నడుస్తుంది. మేము ఆల్రెడీ హైకోర్టులో పెట్టినాం. ఇక్కడి నుంచి జిల్లా కోర్టు, మా స్థానిక ఇక్కడ దేవరకొండ కోర్టు కాకుండా, నల్గొండ కోర్టు కాకుండా హైకోర్టులో కూడా పెట్టినాం కదా. మరి నడవద్దు కదా పని. కోర్టు తీర్పు అయిన తర్వాత నడవాలి కదా. ప్రజెంట్ డిమాండ్ చెప్పండి సార్. ప్రజెంట్ డిమాండ్ ఏముంది సార్? నడవడము, ఇది విషయం. దీనికోసం సర్వ ఇబ్బందులు పడుతున్నాం, సర్వ తిప్పలు పడుతున్నాం. వీళ్ళు వేసి అటువంటిది ఇదివరలో పూర్వంలో వేసింది కంప్రెషన్ బండితోనే వేసారండి. కంప్రెషన్ బండితోనే వేసి వాళ్ళు రాయి తీసుకుపోయారు. మాకు అప్పుడు ఇంత ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు చిన్న బోరు బండితోనే వేస్తారు. 35 ఫీట్లు 40 ఫీట్ల బోరు దెత్తేసి గుబా అనిపిస్తే 8 కిలోమీటర్ కదులుతుందండి. ఒక్క ఇల్లు లేకుండా క్రాక్ వచ్చింది. అన్ని చూడండి మీరు, పేసోళ్ళు మొత్తం ఇల్లు